రంజన చెడి పాండవులు అరిభంజనులై కిరటగొల్వ బాల్పడి రకట సంజయ ఏమని చెప్పుదు కుంజర యోదంబు దోమగత్తుకు జొచ్చెన్. ఆ. పాండవులు కాలం కర్మం కలిసి రాకపోతే అలా అయిపోయారు అని చెప్పారు కదా. ఇక్కడ కాలము అంటే ఏంటి? టైం. ఇచ్చేయండి సార్. అవార్డు ఇచ్చేయండి. నేను ఆరాధిస్తున్న ఏ దేవుడు కూడా నా కొరకు చచ్చిపోయాడని నేను చదవలేదు, వినలేదు. మన హిందూ దేవుళ్ళు ఎవరన్నా బట్టలు తీసి మేకులు కొట్టించుకున్నారా? అర్థం అవ్వట్లేదండి. బైబిల్ చదివిన వెంటనే ఏం అర్థం అవుద్ది? అర్థం కాదు, అదే కదా అర్థం కాకుండా రాశారు వాళ్ళు. ఈ 9 గజాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి కట్టుకుంటుంది మా చీరలు. అలా కట్టుకుని నా దగ్గరికి వస్తుంది. ఎంగడా ఉన్నాడు పూర్ణలింగే. എങ്കലാ ഉന്നോട് പോണലിംഗേ വണ്ടി നിങ്ങളെ കാണോ ഓട്ടോറിക്ഷ എങ്കലാ ഉന്നോട് പോണലിംഗേ ఎంగలా ఉన్నోడి పోనలింగే. ఇవన్నీ వదిలిపెట్టేసి నువ్వు వస్తే ఇంట్లోకి రా, లేదంటే గెట్ లాస్ట్. ఇది ఎవడన్నా మతం మారిన డాష్ కూడా ఉంటే వాడి పెడేలు పని బీకి కిందకు దోసేయండి. ఇది ప్రతి తల్లిదండ్రులు నేర్చుకోవాలి. ఆ వర్షానికి మెట్ల కింద కూర్చున్నాను ప్రియులారా, ఇది వాస్తవం. వెలుగు వచ్చిందండి ఇప్పుడు. వచ్చింది. వచ్చిందా? ఆ, ఆహా. ఈ రోజు నుంచి నువ్వు నా బిడ్డవన్నాడు అంతే. ఈ రోజు నుంచి నువ్వు నాకు బిడ్డవే అన్నాడు. పెద్ద మాట అన్నాడు సార్. ఆ దివ్య మంగళ స్వరూపాన్ని అప్పుడు సిలువ వేసినప్పుడు- దివ్య మంగళ స్వరూపం అంటే లేదు. సిలువేసినప్పుడు బట్టలు లేకుండా ఉన్నాడు. అదే దివ్యమంగళ స్వరూపం అన్నమాట. ఇటు కనపడింది. అయితే గబగబా వెళ్ళి ఆ వర్షంలో తడిచిన బట్టలు మార్చుకున్నాను, అన్నం పెట్టుకున్నాను. ప్రసాదానికి బలిష్టం, పనికి మీ అదృష్టం అన్నాడంట. వా శబాష్. బాబా హనీ ఇస్ ద బెస్ట్. గుణక్క గుండు తప్పడానికి ఏదైనా ప్రార్థన ఉంటుందా? ఇప్పుడు వాడి పెళ్ళి అయితే కూడా పిల్లలు పుట్టడం కూడా ప్రార్థన ఉందని అడుగుతాడు. పని చేయడాడు. నో కామెంట్స్, నాకు సంబంధం లేదు ఇందులో. లోకంలో ఏ దేవుడు చెబుతాడో తెలియదు కానీ నా యేసు దేవుడు చెప్తాడు. దేవునికి స్తోత్రం. మీ దేవుడికి మూత్రం, ఆయనకి ఆత్రం, నీకు లేదు గాత్రం. కంకుభట్టనంగా కాషాయములు గట్టి కొలిచె ధర్మరాజు కోరి వెరటు కాలకర్మగతులు కనిపెట్టవలెనయా విశ్వదాభిరామ వినురవేమ. అర్థమైందా మీకు? సరే నేనే చెప్పేస్తాను కానీ కంకుభట్టు అనే పేరుతో ధర్మరాజు విరాటరాజు కొలువులో చేరాడు. దానికి కవి ఏమంటున్నాడంటే కాలకర్మగతి కనిపెట్టవలెనయా అని చెప్తున్నాడు. ఇదే పద్యం ఇంకొక సందర్భంలో కూడా మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా. రంజన చెడి పాండవులు అరిభంజనులై విరటుగొల్వ పాల్పడి రకట సంజయ ఏమని చెప్పుదు కుంజర యోదంబు దోమకుత్తక జొచ్చెన్. ఇది నాకు బాగా వచ్చు. చెప్పండి. సేమ్ మళ్ళీ రిపీట్ చేయనా? రంజన చెడి పాండవులరి భంజనులై విరటగొల్వ బాల్పడి రకట సంజయ ఏమని చెప్పుదు కుంజర యోదంబు దోమగత్తుకు జొచ్చెన్. కాలము కర్మము కలిసి రాకపోతే ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి అనే అర్థంలో చెప్పారు. సరే అసలు ఈ సందర్భం ఎందుకు ఇప్పుడు నేను చెప్తున్నాను అని అంటే సందర్భం ఉండక్కర్లా. ఇప్పుడు మన సాహిత్యాన్ని ఒకసారి మనం చదువుకున్నట్టు ఉంటుంది, తెలుసుకున్నట్టు ఉంటుంది కదా. అయితే ఈ చిన్న వివరణ చెప్తా. మహాబలవంతులైనటువంటి మహాయోధులైనటువంటి పాండవులు కాలం కర్మం కలిసి రాకపోతే అలా అయిపోయారు అని చెప్పారు కదా. ఇక్కడ కాలము అంటే ఏంటి? టైం. ఇచ్చేయండి సార్, అవార్డు ఇచ్చేయండి. ఇక ఎందుకు? కాలము మనకి భగవత్ స్వరూపము. కాలము కర్మము కలిసి రాకపోతే, కాలము అంటే దైవం అనుకూలించకపోతే, కర్మము అనేది మనం చేసుకున్నటువంటి కర్మలు బాగోకపోతే, ఈ రెండు అనుకూలించకపోతే, సరిగ్గా లేకపోతే అధోగతి పాలవుతారు. అది కదా. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు బ్రో సినిమా గుర్తొచ్చింది. అందులో పవన్ కళ్యాణ్ టైం. మీ దగ్గర ఎప్పుడు లేదు లేదు అంటావే, అదే నేను. మనకు శివుడు అంటే కాలుడు, కాలస్వరూపం కదా. కనుక ఒక జీవుడి యొక్క స్థితిగతులకి కారణం ఏమిటి? ఒకటి దైవము, రెండు స్వకర్మలు, మనం చేసుకునే కర్మలు. ఈ రెండు సక్రమంగా ఉండాలి. కానీ నల్లట పుస్తకం ఏం చెప్తుంది? ఆ దైవం ఎందుకు అనుకూలంగా ఉంటాడో ఆయనకే తెలియదు, ఎందుకు వ్యతిరేకం అవుతాడో ఆయనకు క్లారిటీ లేదు. అసలు నీ కర్మలతో నీకు సంబంధమే లేదు. రాజ్, ప్రకాష్ రాజ్ ఎప్పుడు వస్తానో నాకే తెలియదు. ఐఎమ్ నీ గజనీ, ఏమైందో తెలియదు. ఐఎమ్ లీ, డాక్టర్ బాలీ, ఎందుకు వచ్చానో తెలియదు. లాజిక్ లేదు అక్కడ. అదే టెస్ట్ మనీ.
ఇలా లాజిక్ లేకుండా కాలము కర్మం రెండింటితో సంబంధం లేకుండా మ్యాజికల్ పేరుతో మాయ చేయటమే టెస్ట్ మనీస్ అనమాట. అంతేగా. వాటిని మనం ట్రోల్ చేస్తున్నాం. ఈ టెస్ట్ మనీస్ కూడా ఎలా ఉంటాయి, వదిన మరదలు మాట్లాడుకుంటున్నారు అనమాట. వదిన మా ఇంట్లో రోకళ్ళు కాకులు ఎత్తుకుపోతున్నాయి అంటే, అవును వదిన మా ఇంట్లో రోల్ని అయితే పిచ్చుకెత్తుకుపోయింది అని చెప్పిందంట. అట్లా ఉంటుంది. బాగా చెప్పారు. అలా ఉండే టెస్ట్ మనీస్. సరే ఇక మనం మ్యాటర్లోకి వెళ్దాం. ఎవడాడి పేరేంది? నటరాజన్ లాజరస్. ఇక్కడ కూడా లాజిక్ లేదు. నటరాజన్ ఏంటి, లాజరస్ ఏంది? ఇది ఎక్కడ అయిపోయాడు? పోయిన వారం ఎక్కడ అయిపోయాం మనం? ఎక్కడ ఆపాము అంటే, దేవుణ్ణి పూజించే దేవుణ్ణి నేనే పడుకోబెట్టాలి, నేనే నిద్ర లేపాలి, దానికి ఒక పాట కూడా ఉంది అని చెప్పి ఆయన చెప్తే విగ్రహారాధన గురించి మాట్లాడితే కొంచెం గట్టిగా ఇచ్చాం లాస్ట్ వారం. దానికి ఒక పావు గంట క్లాస్ పీకేం. ఈ ఎపిసోడ్ చూసే ముందు ఒకవేళ చూడని వాళ్ళు అంటే ఫస్ట్ అది చూడండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అసలు హిందువులు ఈ మాయగాళ్ల వలలో ఎందుకు పడుతున్నారు? 2 ప్రధాన కారణాలు. ఒకటి ఆర్థిక సమస్యలు, 2 ఆరోగ్య సమస్యలు. ఈ 2 ఉన్న వాళ్ళని గుర్తించి మాటు వేసి వల వేసి ట్రాప్ చేస్తారు కదా. ఎందుకంటే ఆరోగ్య సమస్యలు ఏదన్నా వచ్చినాయి అనుకోండి, హాస్పిటల్కి వెళ్తే ఎంత ఖర్చు అవుతుందో ఏంటో అనే భయంతో హాస్పిటల్కి పోరు. ఇక్కడ మిరాకిల్ జరుగుతుంది అంటే వీళ్ళు ఏదో ప్రేయర్ చేస్తే మిరాకిల్ జరుగుతుంది, నష్టం ఏముంది ప్రేయర్ చేయించుకుందాం అని చెప్పి వాళ్ళని అలౌ చేస్తారు. ఆ విధంగా వాళ్ళు ఎంటర్ అవుతారు. అలాగే కుటుంబంలో యజమాని సంపాదించే వ్యక్తికి ప్రమాదవశాత్తు అనుకోకుండా ఏదైనా జరిగిందనుకోండి, ఆ కుటుంబం అనాథ అయిపోతుంది, ఒంటరిదైపోతుంది. అలాంటి వాళ్ళని కూడా వీళ్ళు ట్రాప్ చేస్తూ ఉంటారు. ఈ 2 సందర్భాల్లో కూడా సామాన్య ప్రజానీకాన్ని, ముఖ్యంగా మన హిందూ సమాజాన్ని కాపాడగలిగేది 2. ఒకటి ఆరోగ్య బీమా, 2 జీవిత బీమా. ఈ విషయాల గురించి మీ ఫాలోవర్స్కి చెప్పండి, దాని మీద అవగాహన కల్పించండి అని చెప్పి మన జాతీయవాదులు అయినటువంటి బండ్ల శంకర్ గారు వారి టీం నాకు చెప్పారు. అందువల్ల నేను కూడా ఈ అవసరాన్ని గుర్తించి మీ అందరికీ చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి, లైఫ్ ఇన్సూరెన్స్ తప్పకుండా తీసుకోండి. అది కూడా ఇప్పుడు టాటా లాంటి పెద్ద కంపెనీలే ఈ సేవలు అందిస్తూ ఉన్నాయి కాబట్టి మనకి ఎలాంటి అపనమ్మకం లేకుండా ఈ బీమా తీసుకోవచ్చు. అలాగే ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ఇన్సూరెన్స్ రంగంలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పనిచేయాలి అనుకునేవారు దీని మీద ట్రైనింగ్ తీసుకుని ఇన్సూరెన్స్ ఏజెంట్గా మీరు ప్రజలందరికీ అవగాహన కల్పించవచ్చు. తద్వారా మీరు ఒక అదనపు ఆదాయాన్ని కూడా పొందవచ్చు. ఆ ఇన్సూరెన్స్ సలహాదారుగా మీరు ఏ విధంగా పనిచేయాలి అనే దానికి కూడా మార్గదర్శకత్వం చేస్తారు. అలాంటి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ వివరాలు తెలియజేయండి కింద కనబడే నెంబర్కి. సరే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ఇంకొక మాట ఏంటంటే, అది నన్ను స్పందింపజేసింది ఏంటంటే, నీ కొరకు రక్తం ఇచ్చిన దేవుడు. ఇట్ వాజ్ రియల్లీ టచ్డ్ మై హార్ట్. ఏసుగాచిన రక్తం ఈరోజు ఎవరికి ఉపయోగపడలే కానీ, మహా అయితే ఈరోజు కోళ్ళు మేకలు చాలామంది కోసం రక్తం కారుస్తున్నాయి. అసలు వాటికి మొక్కాలి ఈ సన్నాసులు, కృతజ్ఞత ఉంటే. నేను ఆరాధిస్తున్న ఏ దేవుడు కూడా నా కొరకు చచ్చిపోయాడని నేను చదవలేదు, వినలేదు. అలాంటి మంత్రం కూడా నేను గ్రహించలే. మనం కూడా మన హిందూ దేవుళ్ళలో ఎవరో కూడా మనుషులతో ముడి మీద దండించుకున్నారు అని నేను వినలే అసలు జీవితంలో. అది విన్న తర్వాత నాకు అసహ్యం వేసింది. ఏ దేవుడైనా మనుషులతో ముడి మీద దండించుకుంటాడా అని. లేదు కదా, కాబట్టి ఆయన దేవుడు కాదు, మనకు అర్థమైపోయింది కదా. మొన్న జాన్బాబు గారు ఒప్పుకున్నారు కదా ఒక విషయాన్ని, బట్టలు లేకుండా సిలువేసుకున్నారు అని. అసలు ఈ దేవుడిని మనం బట్టలు తీసి మేకులు కొడతామా? మన హిందూ దేవుళ్ళు ఎవరన్నా బట్టలు తీసి మేకులు కొట్టించుకున్నారా? లేదు కదా. కాబట్టి ఆయన దేవుడు కాదు. అసలు చెప్పేది ఎలా ఉందంటే, ఒక గొప్ప ఆదర్శవంతుడు ఉన్నాడు, మహానుభావుడు ఉన్నాడంటే ఆయన జీవితకాలంలో ఆయన తిన్నన్ని లంచాలు ఇంకెవరో తినలేదండి. అసలు అందుకే నాకు ఆయన బాగా ఆదర్శవంతుడు అని చెప్తాడు వీడు అన్నట్టుగా ఉంది. అయ్యి ఉండొచ్చు కానీ కూడా లంచాలు తీసుకుందాం అనుకుంటున్నాడేమో. ఇప్పుడు అంత బట్టలు తీసేసి మేకులు కొట్టేసి అంత అసహ్యం కదా చెప్పుకోవడానికి. అదే గొప్పతనంలో చెప్తాడు ఏంది. ఈ విధంగా ఈ బట్టలు తీసుకుని తన్నించుకోవడం కానీ, ముడి మీద తన్నించుకోవడం కానీ ఒక్క హిందూ దేవుడు కూడా చేయలేదు. అందుకే నాకు నచ్చలేదు అంటున్నాడు వీడు. వాళ్ళు చదువుకున్న పుస్తకాల్లో అలాగే ఉంది కాబట్టి వాళ్ళకి అదే తెలుసు. నిజంగా వెలుగు నీలోకి రావాలంటే వాక్యాన్ని వినాలి. ఇంకక్కడి నుంచి నా దృష్టి, నా దిశ మారింది. ఐ స్టార్టెడ్ గోయింగ్ టు చర్చ్. వెనకాల చర్చికి వెళ్ళడం మొదలెట్టాను. ఇంకా అందరూ నా మీద చూసి, ఆ బ్రాహ్మణ అబ్బాయి వచ్చి కూర్చుంటున్నాడు, ఆ గురుస్వామి గారు అబ్బాయి వచ్చి కూర్చుంటున్నారు అని నన్ను అంటున్నా. నాకు సిగ్గులేదు, ఎందుకంటే సత్యం తెలుసుకోవాలనుకున్నప్పుడు పోతాం కదా. ఈ లోపల ఆ సహవాసం వాళ్ళు నాకు ఈ బైబిల్ ఇచ్చారు. దీనికి నాకు ఒకే వయసు. ప్రభువులో ఆ బైబిల్ ఎప్పుడైతే చదవడం మొదలు పెట్టానో, ఆ బైబిల్ సీకిపోలేదా? అయిందిగా. దేవుడి వాక్యం బొక్కలు పడలేదా? పేపర్లు బయటకు వచ్చాయి. మార్కెట్లో దేవుడి వాక్యం అమ్ముతారు కదా, కొనుక్కోలేదా? అర్థం అవ్వట్లేదండి. బైబిల్ చదివిన వెంటనే ఏమర్థం అవుద్ది? అర్థం కాదు, అదే కదా ఇవేం చెప్తుంది కూడా. అర్థం కాకుండా రాశారు వాళ్ళు. పైగా భాషే అర్థం కాని భాష, చదవటానికి కూడా వీలు కాకుండా ఒక పేజీని 2 భాగాలు చేసి, ఒక భాగంలో చిన్ని నల్ల అక్షరాలు రాసి బోతద్దం పెట్టుకుంటే తప్ప చదవటానికి వీలు కాని సైజులో రాశారు. ఎందుకు రాశారు? చదివితే అర్థమైపోయిద్దని.
అంటే అర్థం అర్థం కావద్దు కాకూడదనే రాశారు. పైగా ఎంత జాగ్రత్త తీసుకున్నారంటే ఏ పుస్తకానికన్నా జిప్పు ఉండడం మీరు చూసారా? ఒక బైబిల్కే జిప్పు ఉండదు. అంటే అది పొరపాటున ఎవరి ముందన్నా గాలికి ఓపెన్ అయిపోయి 4 పేజీలు ఓపెన్ అయిపోయి అందులో ఏదైనా బూతులు కనపడితే ఎలాగని జిప్పేశారు జాగ్రత్తగా. అయ్యయ్యో, దానికి చెప్పుకోవడానికి ఎంత రీజన్ ఉందా? అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అర్థం అవట్లా అయినా చదువుతున్నాను. ప్రార్థన అనేది కొంచెం కొంచెం నేర్చుకున్నాను. ఈ లోపల జంధ్యాల పౌర్ణమి వచ్చింది. జంధ్యాల పౌర్ణమి వస్తే ఖచ్చితంగా జంధ్యం మార్చుకోవాలి. పూర్ణలు అంటాం మేము. మా నాన్నగారు, మా పెద్దన్నయ్య, నా చిన్నన్నయ్య, మా తమ్ముడు ఎవరికి వాళ్ళు పట్టుబట్టలు కట్టుకుని రెడీగా ఉన్నారు. అనుకోని సందర్భంలో ఒక మాస్టరు, ఒక బ్రాహ్మణ మాస్టరే, మీ జంధ్యం ఏంటంటే అంతలా ఉంది, నాది ఏదో 3 పోగులే ఉందంటే, పెళ్ళైతే వేస్తారు లేరా ఇంకొక 6 పోగులు అని అలా పట్టుకుంటే తెగిపోయింది. నా దగ్గర జంధ్యం ఉంది వేసేసుకుంటావా అన్నాడు ఆయన. వద్దులేండి, తెగిన కాడికి దిగినట్టే ఉంచండి అన్నా నేను. అది ఎందుకు తెగిందో తర్వాత తెలుసు. మీరు నాలో బహుగా ఫలించి నిమిత్తము. చూసారు, ఇది కూడా మన జంధ్యాన్ని పనికిరాని తీగలని కామెంటరీ చేయటం కదా. అవును, పోయిన ఎపిసోడ్ లో ఏంటి, గుండు చేయించుకుంటే అరగుండు చందనం రాశారు, అదొకటి వెనక పిలక. ఇవన్నీ అంటే ఒక స్ట్రాటజికల్గా బ్రాహ్మణత్వాన్ని, బ్రాహ్మణ ఆచారాలని టార్గెట్ చేయటం, క్రిటిసైజ్ చేయటం, ఎగతాళి చేయటం అనమాట. వీడు ఎప్పటి నుంచి సాక్ష్యాలు చెప్తున్నాడు? వీడు 30 సంవత్సరాల నుంచి కదా, 30 సంవత్సరాల నుంచి. ఈ వీడితో స్టార్ట్ అవ్వడం కాదు కదా, ఇంతకు ముందు నుంచి కూడా ఉంది. వీడు దాన్ని కొనసాగిస్తున్నాడు అంటే ఇలాంటి వాళ్ళు అందరూ. కాబట్టి క్రైస్తవ మతమే విద్వేషపూరిత మతం. అది మొత్తానికి ఊడిపోయింది. ఇప్పుడేమో జంధ్యాల పౌర్ణమికి మార్చుకోవాలంటే ఏముండాలి? అది లేదు. ఎప్పుడైతే మా నాన్నగారికి చెప్పడానికి నాకు భయం వేసిందో, మా అమ్మ, మేము అరవాళ్ళం అన్నాను కదండి, ఈ 9 గజాలు. అరవాళ్ళ తమిళనాడు కదా వాళ్ళని అరవాళ్ళు అనేది. అవును, కేరళ వాళ్ళని అంటారు కదా. కేరళ, మలయాళం కుట్టియం అంటారు. అరవం అంటే తమిళం కదా. తమిళనాడు. వామ్మో, ఇది మొత్తం క్రాస్ బ్రీడ్ అసలు. అబ్బా, చాలా మంది కామెంట్స్ లో కూడా ఈయన మలయాళీ లాగా లేడు, తమిళియన్ లాగా ఉన్నాడు, ఆయన చెప్పిన పేరు కూడా తమిళనాడులో ఉంది, కేరళలో లేదు అని చెప్పారు. నాకేదో కామెంట్లు వచ్చినాయి, స్క్రీన్ షాట్ కూడా తీసాగండి చూస్తాను. కేరళ బ్రాహ్మణులు శర్మని పెట్టుకోరు, శర్మ శాస్త్రి అనేది వాళ్ళకి తెలవదు అని మనోళ్ళు కామెంట్లు చేశారు. మేము అరవాళ్ళం అన్నాను కదండి. పూర్వం తమిళనాడులో అరవనాడు అనే ఒక ప్రాంతం ఉండేదంట, అందుకని దాని అరవం అని ఆ పేరు వచ్చింది ప్రాచుర్యంలోకి. మలయాళ భాషని మలయాళం అని అంటారు, అరవం అనరు. ఇప్పుడు ఈయన మలయాళమా తమిళమా అడిగే తెలియదు, స్క్రిప్ట్ మర్చిపోయాడు. ఈ 9 గజాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి కట్టుకుంటుంది మా చీరలు. అలా కట్టుకుని నా దగ్గరికి వస్తుంది. ఎంగడా ఉన్నాడు పూర్ణలింగే అని అడుగుతుంది. ఎంగలావు అంటుందంట. ఎంగలావు ఇంత పూర్ణలింగే అందంట. సరేలేండి, వాళ్ళ భాషను మనం ఎందుకు ఇది చేయాలి కానీ. అంటే గూగుల్ అడుగుదాం, ఎంగలావు ఇంత పూర్ణలింగే అంటే ఏంటో. ఎంగలా ఉన్నోడు పోండలింగే. വണ്ടി നിങ്ങളേതാണോ ഓട്ടോറിക്ഷ? ఎంగలా ఉన్నోడు పోనలింగే. ఎంగలావు ఉన్నోడి పూర్ణలింగే. ఎంగే 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 అంటే ఎక్కడా? చాట్ జీపీటీలో అడిగితే ఎంగలావు ఉన్నోడు పూర్ణలింగే. ఎంగే ఎంగే ఎక్కడా? అంటే ఇది తమిళ భాష, మలయాళం కాదు. వీడు అసలు కేరళ వాడు కానే కాదు. వాళ్ళ అమ్మ కట్టుకున్న చీర కూడా ఇప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి లాగా మడి చీర కట్టుకొని వచ్చింది అని చెప్పారు కదా, 7 గజాల చీర. అసలు మలయాళం వాళ్ళు వైట్ కలర్ శారీస్ కట్టుకుంటారు, వాళ్ళ కట్టు అసలు వేరే ఉంటుంది కదా. అసలు నార్మల్ మన చీరలా కట్టరు వాళ్ళు. ఆయన వాళ్ళ అమ్మ కట్టుకున్న చీర విధానం కూడా తమిళే. అయితే ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పాం కదా, కేరళ టీచర్ లాగా కేరళ బ్రాహ్మణుడు ఒక బ్రాండింగ్ ఉంది కదా, ఆ బ్రాండింగ్ కోసం కేరళ బ్రాహ్మణ్ అని చెప్పి తమిళనాడు అరవ ప్రాంతం నుంచి వచ్చాడు వీడు. తమిళ బ్రాహ్మణ్ 30 ఏళ్ల క్రితం వచ్చేసారు కదా, ఎవరికి తెలుసు వీళ్ళ పుట్టుపూర్వతలు ఎవరికి తెలియదు కదా ఇక్కడ. ఇప్పుడు ఆయన చెప్పాడు ఈ పదాన్ని మనం చాట్ జీపీటీలో గూగుల్లో అడిగితే అది తమిళ్ అని చెప్పింది. అందరూ అడగరు కదా. స్క్రీన్ షాట్ పెడుతుందని చూడండి స్క్రీన్ మీద. ఇది మొత్తం ప్రతిపదార్థం కూడా ఇచ్చింది. ఈ వాక్యంలోని ముఖ్యమైన పదాలు: ఉన్నోడు అంటే నీ, నీది; పూనల్ అంటే యజ్ఞోపవేతం, బ్రాహ్మణులు ధరించే పవిత్ర దారం; ఎంగే ఎక్కడా. అందువల్ల ఉన్నోడు పూనల్ ఎంగే అంటే నీ యజ్ఞోపవేతం ఎక్కడ, లేదా నీ పవిత్ర దారం ఎక్కడ ఉంది. ఓవరాల్గా ఇది తమిళ భాష, మలయాళం కాదు. కాబట్టి వీడు కేరళ బ్రాహ్మణ్ కాదు అసలు. వీడి టెస్ట్ మనీయే పచ్చి స్టార్టింగే అబద్ధం చెప్పుకుంటూ ఇప్పుడు ఈ అబద్ధాలు చెప్తే పరలోకం వెళ్ళిపోతారు. అసలు ఒక దేవుడి పేరుతో ఎంత లుచ్చ మార్కెటింగ్, ఎంత లుచ్చ అబద్ధాలు ఏ మతంలో కూడా లేవు కదా. కేరళ అయితే కేరళ, తమిళనాడు అయితే తమిళనాడు. ఆడు మాట్లాడిన భాష ఏమో తమిళనాడు భాష తమిళ్ మాట్లాడి మేము కేరళ నుంచి వచ్చామని చెప్పుకొని పరలోకి వెళ్ళిపోదామని వెళ్ళిపోతారు వీళ్ళు. ఇలాంటి పోరంబోకులందరికీ అక్కడ తెలుసుకుని ఉంటాడు అక్కడ ఆయన. అరే అయితే పంపించేద్దామండి, వీళ్ళందరూ అక్కడికి పంపించేసి తీసుకెళ్ళి ఎల్కేజీలు పడేళ్ళని. ఎవరో ఒక ఆయన ఉంటాడు,
ఇలాంటి దరిద్రులందరూ పరలోకంలో ఉండి నేను అక్కడికంటే నరకంలో ఉండడం బెటర్ అంటాడు. నిజమే కదా. అసలు మనం ఎవరిని టెస్ట్ మనీ ట్రోల్ చేసినా ప్రతి ఒక్కరు దొరికిపోతున్నాడు. అందరూ లుచ్చేగాళ్ళే, అందరూ పోరంబొగ్గాళ్ళే. ఈ లుచ్చా పోరంబొగ్గాళ్ళు అందరికీ ఈ మార్కెటింగ్ వ్యవస్థ ఒక మంచి ప్లాట్ఫామ్ అనమాట. సినిమా ఇండస్ట్రీ మిస్ అయిపోయింది వీళ్ళందరినీ. వద్దులేండి సినిమా ఇండస్ట్రీ నాశనం వద్దు వీళ్ళుంటే అని అడుగుతుంది. ఇల్లేమ్మా అన్నాను. ఇల్లే అమ్మా, ఇల్లే అంటే లేదమ్మా. ఇల్లే అనేది తమిళ్. ఇల్లే తమిళ్ అందరికి తెలిసేది. నేను తెలుసుకుంటా. తమిళ్ అది ఇల్లే. ఇల్లే అమ్మ నాన్న తమిళంలో కూడా అది ఇల్లే ఇది ఇల్లే అంటే అదే ఇల్లే అంటే తమిళ్. ఆ అమ్మాయి ఫస్ట్ అసిన్ అది ఇల్లే అంటే అది ఇల్లే కదా ఇది కూడా ఇల్లేరా అంటాడు. ఇల్లే ఇంటికి వెళ్ళేది మనం ఇల్లే అంటే తమిళ పదం, ఇది కూడా లేదు కాదు అని అర్థం. దొరికిపోయాడు దొంగ. అమ్మ దొంగ, నాన్న కూడా దొంగే కాదు, వాళ్ళిద్దరు దొంగలు కాదు, మంచోళ్ళే. ఈయన మాత్రమే దొంగ. డాష్ గడ్డు. మా నాన్నతో వెళ్ళి చెప్పేసింది. అంతే మా నాన్నగారు చాలా ఆవేశంగా వచ్చి నా గోప మీద కొట్టేశారు. నా సొరుగులో ఉన్న ఈ బైబిల్ని తీసి విసిరేసి నన్ను మెడ పట్టుకొని బయటికి తోసారు. అంటే తోసేయడం అంటే అంత ఎత్తు నుంచి కింద మెట్ల వరకు కింద పడ్డాను. అంటే బైబిల్ అప్పటికే ఇంట్లోకి తీసుకెళ్ళిపోయి పెట్టేసుకున్నాడు. ఆ ఇంట్లో ఎవడో ఇచ్చాడని చెప్పాడు కదా. అవును, చర్చికి వెళ్ళాడు అని చెప్పాడు. అక్కడ ఇచ్చాడు, ఇంటికి తీసుకెళ్ళి దాన్ని పెట్టుకున్నారు. ఇంట్లో వాళ్ళు చూస్తూ పెట్టుకున్నాడు, చూడకుండా పెట్టుకున్నాడు. ఈ జన్యం కూడా తీసేశాడని తెలిసేసరికి ఇంకా వాళ్ళ నాన్న కొట్టేశాడు. ఇవన్నీ వదిలిపెట్టేసి నువ్వు వస్తే ఇంట్లోకి రా, లేదంటే గెట్ లాస్ట్. ఇది అందరూ నేర్చుకోవాల్సిన పాయింట్. ఎవడన్నా మతం మారిన డాష్ గడు ఉంటే వాడి పెడేలు పని బీకి కిందకు దోసేయండి. అవన్నీ ఆ పెంట వదిలిపెడితే లోపల లేకపోతే బయట దుబాయ్ ఉన్నాడు. ఇది ప్రతి తల్లిదండ్రులు నేర్చుకోవాలి. అది ఆ సమయంలో అప్పటికే నేను కొంచెం ఉద్యోగం చేస్తున్నాను, డబ్బులు సంపాదిస్తున్నాను, కొత్త రోషం ఉంది. సరే ఈ బైబిల్ హత్తుకొని ఏ మెక్లారన్ స్కూల్లో విన్నానో అక్కడే ఇందులో వర్షం పట్టేసింది. కట్ అయింది ఏమో, ఆ టెస్ట్ మనీ అలాగే ఉంది. ఆ వర్షానికి మెట్ల కింద కూర్చున్నాను ప్రియులారా, ఇది వాస్తవం. వెలుగు వచ్చిందండి ఇప్పుడు. వచ్చింది. వచ్చిందా? అంటే మధ్యలో కట్ అయిందంటే ఏం చెప్పాడు పిచ్చిగా, అది కట్ చేసి ఉంటారు. అది పట్టుకొని ఆ మెక్లారన్ స్కూల్కి వెళ్ళాడు. ఇప్పుడు మన టెస్ట్ మనీ ట్రోల్స్ స్టార్ట్ అయిన తర్వాత కొన్ని కట్ చేసుకుంటున్నారు, కొన్ని హైడ్ చేసేస్తారు. అలా అయి ఉండొచ్చు, లేదు అంటే ఎడిటింగ్ సరిగా లేకపోయి కూడా జరిగి ఉండుండొచ్చు. ఇది ఎప్పటిదో కదా, ఈ మధ్యది కాదు కదా. సరే ఏం చెప్పాడు చూద్దాం. నేను అక్కడ ఉంటూ ఉండగా నేను చేసిన భక్తి అంతా గుర్తొచ్చి ఇంకా చివరికి సమయం అయిపోతుంది, ఒకటి ఆకలేసేస్తుంది, ఇంట్లోంచి తొయ్యబడ్డానని బాధ ఉంది. అప్పుడు వెంటనే నా నోట్లోంచి వచ్చిన ఒకే ఒక అరుపు ఏంటంటే ప్రభువా అని గట్టిగా అరిచేసానండి. మీకు ఇది ఆశ్చర్యం ప్రియులారా, నాకు నిజం కొన్ని లక్షల కాంతి నా ముందుకు వచ్చేసింది. వెలుగు వచ్చేసింది. అసలు అప్పటిదాకా అయ్యప్ప స్వామి భజనలు చేసి ఇంట్లో నవరాత్రులు చేసి అంత భక్తి చేశాను అంటున్నాడు కదా. అంత చేస్తే అసలు అంత సడన్ గా ఎలా మారిపోతారు కదా. సరే వచ్చేసాడు కదా. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న గొర్రెలు ఎంతమంది ఎన్నిసార్లు మోకరించి కన్నీటి ప్రార్థన చేసి పెబువా 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 అని పిలిచారు? మీ మొహం చూసాడా? తూనా బోర్డు అని చెప్పి మిమ్మల్ని లెక్క కూడా చేయలా. వర్షంలో తడవాలి, ఆకలి వేయాలి, అంటే వీళ్ళ కూడా ఇంట్లోంచి బయటికి గెంటేయాలి. అలా గెంటి వేయబడిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ దగ్గర రాలేదు కదా. అంటే వర్షం పడిందా గెంటి వేయ వాళ్ళ బడ్డ దగ్గర? ఇక ఆ వర్షం కురిసిన రాత్రి అంటే అన్ని నా ఇప్పుడు సీన్ రీక్రియేషన్ మా వల్ల కాదు. మరి ఇప్పుడు అలాగే చెప్తారు. నెక్స్ట్ అంటే వర్షం కురిస్తే వస్తాడు ఆయన, తెలీదు. గెంటి వేయబడాలి, వర్షం కురవాలి, ఆకలి వేయాలి, ఏడుపు రావాలి. అలా ఏముంది, ఒకడు కురుకురే తింటా కూడా వెళ్తుంటే ఆడికి వెళ్తాను ఎదురొచ్చాడుగా టర్నింగ్లో వస్తాడు. జస్ట్ ఊరికి నడుచుకుంటూ వెళ్తుంటే బంగారం కావాలి, బంగారం కూడా ఇచ్చాడు. కాబట్టి అసలు ఈ యేసు అనేవాడికి పక్షపాతం ఉంది. కొంతమందికి పక్షపాతం సరే అదొక రకమైన మానసిక పక్షపాతం అనుకోండి. పక్షపాతం ఉంది. కొంతమంది దగ్గరికి అసలు గ్యాలప్ వేసుకుంటూ లగెత్తుకుంటూ వెళ్తున్నాడు. గ్యాలప్ అంటే అదే సినిమాలో రావుగోపాల్ చెప్తాడు, ఓల్ని తస్సరలో బొడ్డు వీడు ఎవడయ్యా గ్యాలప్ వేసుకుంటా లగెత్తుకుంటూ వస్తున్నాడు అని. కొంతమందిని అసలు పట్టి దేకట్లా, కాబట్టి ఆయన పనికిరానుడు. దేవుడు అంటే అందరి పట్ల ఒకే రకంగా ఉండాలి కదా. మన దేవుడు మన ఈశ్వరుడు అన్నాడు, ఆయన అందరినీ అత్యామూర్తిగానే అనుగ్రహిస్తాడు వారి కర్మలను అనుసరించి. ఒకళ్ళకి పిలవంగానే పరిగెత్తు రావడం, కొంతమంది ముఖం చాటేయడం అట్లా ఉండదు. ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళు పరమభక్తులై ఉండాలి. వాళ్ళకి పూర్వజన్మ పుణ్యఫలాలు కూడా ఉండాలి. ఇంత బ్యాకప్ ఉంటే తప్ప ఆయన రాడు. ఇలాంటి పోరంబోకులు, సన్నాసులు, లుచ్చేగాళ్ళు, పొండాకూర యాదవులందరికీ అస్సలు రాడు. కొన్ని లక్షల కాంతి నా ముందుకు వచ్చేసిందండి.
వచ్చేసిన ఒరే మాకు ఎప్పుడు రాలేదేంటి అని క్వశ్చన్ రావాలి సన్నాసులకి, క్లాస్ పెట్టేస్తా మరి మాకు రాలేదేంటి అని అనిపించాలి కదా వాళ్ళకి. అంటే ఆయన గొప్ప భక్తి చేశాడు అని ఫీల్ అవుతున్నారు వాళ్ళు. వీళ్ళు చేయలేదని ఫీల్ అవుతున్నారు అయితే. ఆ కాంతిలో నుంచి 2 చేతులు ఇలాగ చాచిన చేతులతో, 2 చేతులు బొక్కలు ఉన్నాయా మరి? ఆ బొక్కల్లో వేలు పెట్టి తిప్పుతాడా? కాంతిలోంచి ఓన్లీ హ్యాండ్స్ వచ్చాయా, మనిషి రాలేదా? అంటే ఎక్కడైనా చేతులు చాపితే అలవాటు అయిపోయింది దానికి. మీకు ఆ ఫోటో చూసి 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 ఆ వెలుగు, ఆ 2 చేతులు ఇలా జాపున్న ఫోటోలు చూసి వీళ్ళు అది ఊహించేసుకుంటున్నట్టున్నారు ఎక్కడ చూసినా. అంటే ఈ ట్రోమాలో ఉండే సన్నాసులందరూ ఈ టెస్ట్ మనిషి తయారవుతున్నారా? అయి ఉండొచ్చు. అయినా ఈయనకి ఏం పోయేగాలం అండి, పోనీ ఈయనకి ఏమైనా కష్టాలు వచ్చాయంటే అది కూడా లేదు కదా. బాధలు కష్టాలు ఉన్న వాళ్ళు అందులోకి వెళ్తున్నారంటే. కాదు, ఇప్పుడు ఆ మెక్లరిన్ గ్రౌండ్ అనేది చెప్పాడు కదా, అక్కడ ఎవడో టెస్ట్ మనీ చెప్పాడు. టెస్ట్ మనీ చెప్తే అందరూ క్లాప్స్ కొట్టారు, వాడికి సన్మానం చేశారు, వాడికి కవర్ ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు. ఈ వ్యాపారం ఏదో బాగుంది. ఇప్పుడు ఈయన కూడా అయ్యప్ప స్వామి భజనలు చేస్తాడు, ఆ పడి పూజకి సంబంధించి. వీడికి భజనలు అవ్వలేదేమో, వాళ్ళే ఫేమస్, మా నాన్న మేమే చేస్తాము అక్కడెక్కడ జరిగిన కాకినాడలో అని వీళ్ళ చెప్పాడు నాన్న కదా. వాళ్ళ బ్రదర్స్ చేస్తారు కానీ వీడికి అది అవ్వలేదు, వీడికి చేత కాలేదు. అంటే అక్కడ కూడా మరి అద్భుతంగా సన్మానాలు డబ్బులు వస్తాయి. నిజంగా అది చేత కాకపోతే ఇది అయి ఉండాలి మీరు చెప్పి. అది చేతగాకే ఇది చూసాడు వీడు. ఇప్పుడు మామూలుగా ఎవరో వచ్చి సాక్ష్యం చెప్తేనే ఇట్లా ఉంది. ఇప్పుడు నేను కేరళ బ్రాహ్మణ్ అని చెప్పి సాక్ష్యం చెప్తే అసలు నా పరిస్థితి ఏంటో ఊహించుకున్నాడు వీడు. సాక్ష్యం చెప్పడానికి వెలుగు రావాలి, స్వరం రావాలి. మొత్తం ఆ ఫ్రేమ్ సెట్ చేసుకున్నాడు. ఆ మెక్లరిన్ గ్రౌండ్ నుంచి వీడు స్కెచ్ చేసుకున్నాడు. అది మీకు ఇంకోటి చెప్పనా, దీనికి ముందు ఇంకొక వీడియో ప్లే చేశాను కదా, పాత వీడియోలో వేరే వీడియో కదా, అందులో ఈ వెలుగు గురించి చెప్పలేదు. స్వరము వెలుగు ఈ హ్యాండ్స్ లేవు. అంటే ప్రాసెస్లో భాగంగా డెవలప్ అవుతూ ఉంటుంది. టెస్ట్ కొన్నిట్లలో తీసేస్తున్నారు, కొన్నిట్లలో యాడ్ చేస్తున్నారు. ఎందుకు మరి అలా? నీవు వెతుకుతున్న దేవుడును నేను, ఈ రోజు నుంచి నువ్వు నా బిడ్డవన్నాడు అంతే. దేవునికి స్వరం కూడా వచ్చింది, స్వరం వచ్చేసింది. ఈ రోజు నుంచి నువ్వు నాకు బిడ్డవే అన్నాడు. పెద్ద మాట అన్నాడు సార్. ఆ దివ్య మంగళ స్వరూపాన్ని చేతులే కదా చెప్పాడు. దివ్య మంగళ స్వరూపం యాడ్ నుంచి వచ్చింది, కనపడి చేతులే కదా. ఆయనకి ఏం కనపడ్డాయో. అవును, సిలువేసినప్పుడు చేతులు దాచాడు కాబట్టి ఇప్పుడు చేతులు దాచుకుంటూ వచ్చాడు అని చెప్పాడు. సిలువేసినప్పుడు మంగళ స్వరూపం అంటే సిలువేసినప్పుడు బట్టలు లేకుండా ఉన్నాడు, అదే దివ్యమంగళ స్వరూపం అన్నమాట. ఇటు కనపడింది అయితే. చూసావా 5 నిమిషాల తర్వాత లేచాను. యోహాను సువార్త 1:12 అని క్లియర్ గా ఎన్నో దర్శనాలు చూస్తున్నాను. అప్పుడు కూడా అదే వచ్చింది. ఎన్నో దర్శనాలు చూస్తున్నాడంట. ఇప్పటికీ చూస్తున్నాడంట. ఇప్పుడు చూసేది అప్పుడు కూడా వచ్చింది. అదే దర్శనం తప్ప ఇంకో దర్శనం రావట్లేదు, ఆయన వేరేలా కనపట్లేదు తప్ప. అది ఫిక్స్ అయిపోయాడు. మేఘాలతో ముద్దలు పెట్టినట్టుగా కనపడితే తనని ఎందరు అంగీకరించారు వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారందరికీ ఆయన పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. మేఘాలతో ముద్దలు పెట్టడం ఏంటి నాకు అర్థం కదా. లేదో పెట్టుకుంటారు, మనం ఏం చేస్తాం దాన్ని. అంటే అర్థమయ్యేలాగా చెప్పాలి కదా కనీసం. ఆయన అక్కడ ఏం చెప్తుండే ఎదుటి ఉన్న వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. సరే, ఓకే. మనకంటే అపారమైన సాహిత్యం ఉంది. చేత వెన్న ముద్ద, చెంగల్పు, దండ అని కృష్ణుడి గురించి చక్కగా వర్ణిస్తారు. ఆయన నేర్చుకున్నాయి కూడా అయ్యే కదా ఫస్ట్. అందుకని ఇక్కడ వెన్న ముద్ద లేదు కాబట్టి అక్కడ ఏంది మేఘాల ముద్దలు అన్నాడా, ఏదో ముద్దలు పెట్టాడు అక్కడ. అది ఆ అధికారంతో తిరిగి ఇంటికి వెళ్ళిపోయాను. ఏ అధికారంతో? ఈయనని బిడ్డను చేసుకున్నాడు కాబట్టి ఇంక నేను ఆయన కొడుకుని అయిపోయానని చెప్పేసి ఆ అధికారంతో వాళ్ళ నాన్న దగ్గరికి ఎట్లా వెళ్తాడు? కాదు, అసలు నిజంగా ఏసయ్య పీసయ్యో ఒక ఆయన వచ్చాడు, నేనే దేవుడిని అని చెప్పుకున్నాడు. వెంటనే ఆ బార్లో జాపాడు చేతులు, ఆ చేతులు పెట్టుకుని మా ఇంటికి పోదు, మా నాన్న కూడా చెప్పని చెప్పాలి కదా. చెప్పాలి కదా. ఇప్పుడు నేను ఒక్కడనే రక్షించబడితే అలాగే మా ఫ్యామిలీ ఎంతో రక్షించబడాలి కదా, నమ్మించాలి కదా వాళ్ళని కూడా. కానీ ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా నమ్మిస్తే అసలు ప్రాబ్లం సాల్వ్ కదా కదా. మరి ఎందుకు చేయలేదు? అంటే ఈయనకున్న భక్తి వాళ్ళకి లేదు. భక్తి వచ్చాక అప్పుడు వస్తాడు ఏసు అనుకున్నాడేమో. నన్ను ఇంట్లోకి చేర్చుకోకూడదు అన్నారుగా మా నాన్న. మా అక్కకి అప్పుడప్పుడు డబ్బులు ఇస్తుంటాను, అదండి వెనక నుంచి వచ్చారు అన్నం పెడతాను అంతే. ఇప్పుడు అసలు ఆకలి దప్పికలు కాకుండా వరం ఇచ్చేయచ్చు కదా. ఇప్పుడు ఈ దేవుడు చూసిన తర్వాత మళ్ళీ ఈ ఆకలి ఏంటి? నేనన్నా తలుతే, ఎందుకంటే ఇప్పుడు నేను దేవుని బిడ్డనయ్యాను. గబగబా వెళ్ళి ఆ వర్షంలో తడిచిన బట్టలు మార్చుకున్నాను, శుభ్రపరిచాను, అన్నం పెట్టుకున్నాను. ఫుడ్ కోసం వచ్చి కూర్చున్నాడు కదా. ప్రసాదానికి బలిష్టం, పనికి మీ అదృష్టం అన్నాడంట. ఓహో, చేస్తే మీ అదృష్టం, తినటానికైతే బాగా తింటాను. వా శబాష్, బాబా అది కదా. మీరు డే బై డే దినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. నా కంచంలో తింటుంటే మా నాన్నగారికి తెలిసిపోయింది. ఆయన వచ్చేసి డాయ్ అనుకుంటూ సీరియస్గా వచ్చారు.
నేను కూడా అంతే సీరియస్ లో లేచాను. "ఏయ్" అన్నాను నేను. పాపం ఆయన మరణించేంత వరకు నా దగ్గర ఉన్నారు. ఏదో ఒక రోజు నా చేతుల మీదుగానే బాప్తిజం తీసుకుంటానన్నారు. కానీ తీసుకోలా. హార్ట్ అటాక్ వచ్చింది ఆయనకి పాపం. ఎలా మారలేదు. మారలేదు. ఆయన కోపడ్డాడు, ఈయన కోపడ్డాడు. అక్కడ ఏదో గొడవ జరిగింది. ఎందుకులే ఇళ్లల్లో గొడవ అని చెప్పేసి ఆయన ఆగిపోయారు. ఈయన ఏమన్నాడంటే ఎప్పటికైనా నా చేతుల మీదుగా నీకు బాప్టిజం ఇస్తాను అని అన్నాడు. కానీ ఆయన జరగలేదు. త్రోసివేయబడిన నన్ను దేవుడు తన బిడ్డగా చేసుకున్నాడు. ఎప్పుడు తోసి వేశారు? వచ్చి ఇంట్లో కూర్చొని అన్నం తిన్నాడు కదా, అందులాగే తిన్నాడు కదా, అక్కడ నుంచి ఇంట్లోనే ఉన్నాడు కదా, వాళ్ళ నాన్న ఆయన దగ్గరే ఉన్నాడు కదా. మరి అసలు నాకు టిపికల్ యాంగ్జైటీ వస్తుంది ఆ పదం వింటే. డ్రామాటిక్ అదంతా నెరేషన్ ఉండాలి కదా. ఆ పాట అదే ప్రతిసారి నేను ఈ పాట దగ్గర ఆగిపోతా ఉంటాను అనమాట. నేను ఏం సినిమా జై భీమ్ సినిమాలో అప్పటికప్పుడు ఆసువుగా అంటారు కదా, ఆసువుగా క్రిస్టియన్స్ ఎలాంటి పాటలు క్రిస్టియన్స్ కూడా పాస్టర్లు ఎలాంటి పాటలు పాడతారు. ఇది చాలాసార్లు పాడారు. మళ్ళీ పాడతా. పాడండి. తల్లిదండ్రులే తరిమేసిన యేసయ్య నన్ను వదలడు, స్నేహితులే కాదన్నను యేసయ్య నన్ను వీడడు. అంటే మన రిలేషన్స్ ఏదైతే తల్లిదండ్రులు ఇంక్లూడింగ్ తల్లిదండ్రులు తోడబుట్టిన వాళ్ళు కూడా మనల్ని తోసేస్తారు, అంత దుర్మార్గులు, కానీ యేసయ్య మనల్ని గట్టిగా పట్టుకుంటాడు అని ఈ బ్రెయిన్ వాష్, ఈ నెరేషన్ ఎప్పటికప్పుడే. ఒక పాట ఉంది ఇది డైరెక్ట్ అప్పట్లో నేను కూడా పాడుకున్నాను. కాబట్టి టెస్టిమోనీస్ ద్వారా వీళ్ళు అనుకునే లక్ష్యం ఏంటంటే కుటుంబ బంధాలని తెంపేయాలి ముందు మొట్టమొదట. ఎందుకంటే కుటుంబ బంధాలు బలంగా ఉంటే యేసుని ఫ్యామిలీలోకి అంగీకరించకపోతే కుటుంబం వీళ్ళు కూడా ఆలోచిస్తారు కదా. కాబట్టి నువ్వు ఫస్ట్ ఫ్యామిలీని తెంచేసుకో, అవి తెగ్గొడతారు వీళ్ళు. అందుకే ఈ చర్చిలకి వెళ్ళే పిల్లలు ఇలాంటి టెస్టిమోనీస్ విని ఇంట్లో తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు పాడే పాట అదే ఫస్ట్ పాట. అంటే ఇప్పుడు ఇంటి దగ్గర మా అమ్మ నాన్న ఏమన్నా అంటే మనం తిరుగుబాటు చేయాలి కదా, అప్పుడు మనం యేసుకి ఇష్టమైన వాళ్ళు అవుతాం. అది ఉంటుంది కదా, నా కోసం తల్లిదండ్రులనైనను కట్టుకున్న భార్యా పిల్లలనైనా ద్వేషించేవాడు ధన్యుడు, ద్వేషించకపోతే నాకు పాత్రుడు కాడు అని చెప్తాడు కదా యేసు. చెప్తాడు. అది తీసుకొస్తారు, మొత్తం కుటుంబాన్ని ఛిద్రం చేసేస్తారు ఈ సన్నాసులు. అది యథార్థమైన హృదయంతో అడిగితే నిన్ను కూడా దర్శించే సమర్థుడు నా యేసయ్య. ఎవరినన్నా దర్శించాడా? అక్కడున్న సన్నాసుల్లో ఒక్కడన్నా అవును నన్ను కూడా దర్శించాడు, ఒక్క సన్నాసన లేచాడా? లేస్తే ఆయన ఈ ఆర్టిస్టులకే ఎందుకు దర్శనం ఇస్తున్నాడు చెప్పండి? వీళ్ళు ఆర్టిస్టులు కాబట్టి. అది ఆర్టిస్టులు నోమనిస్తారు మీరు. రైట్. నా జీవితంలో జరిగిన చిన్న ఉదంతం 10th క్లాస్ చదువుతున్నాను, ఎగ్జామ్స్ రాస్తున్నాను. ఎగ్జామ్స్ ముందు చదువుతుండగా మా నాన్నగారు అన్నారు, ఒరే మీ ఇద్దరు ఖచ్చితంగా 10th క్లాస్ పాస్ అవ్వాలన్నారు. మా నాన్న దగ్గర తన్నులు తినడం కంటే కూడా 10th పాస్ అయిపోవడం ఈజీ. మా నాన్నగారి చెల్లెలు మా అత్త డాక్టర్ పిపి రాజమ్మ, ఆవిడకు ఒక మంచి మిత్రురాలు, ఈ లాజర్స్ గారి లాగా గుణ ఆవిడ పేరు. షీఈ్ ఎ క్రిస్టియన్, బ్యాప్టిస్ట్ చర్చ్ విశ్వాసి. ఆవిడ రోజు మా ఇంటికి వచ్చేది. ఒకరోజు ఆ గుణక్కని అడిగిన, అక్క మీ ప్రభు ఏది అడిగినా చేస్తాడంట కదా, నా 10th క్లాస్ పాస్ అయ్యేటట్టు అడగవా అన్న. ఆవిడంది, నేను అడిగితే కాదురా నువ్వు అడగరా అంది. నాకు చేత కాదక్క అంటే, నేను నేర్పిస్తానుగా యేసు రక్తం జయం. యేసు రక్తం జయం అంటే పరీక్ష పాస్ అయిపోతానని చెప్పింది. ఇంకా పుస్తకాలన్నీ ముందు పెట్టుకొని అందరి ముందు, అంటే మా ఫ్రెండ్స్ ముందు వాళ్ళందరి ముందు కంబైన్డ్ స్టడీ అండి, యేసు రక్తం జయం పరీక్ష పాస్ అవ్వాలి అని మొదలెట్టేవాడిని నేను. చదువుకోను కదా పరీక్ష పాస్ అవ్వాలి. అసలు క్రైస్తవ మతంలోకి ఎవరు పోతారంటే బద్ధకస్తులు, సోమరిపోతు మనస్తత్వం ఉన్నవాళ్ళు. రాత్రికి రాత్రి అద్భుతాలు జరిగి ఈ గుర్ర పందాలు పేకాట్లాడి అద్భుతాలు జరగాలి, అర్ధంతరంగా డబ్బులు రావాలి, జీవితం మారిపోవాలి అని ఇలాంటి ఐడియాలజీ ఉన్న వాళ్ళందరే ఈ యేసు మతంలోకి పోతారు. అవును, ఎన్నోసార్లు చెప్పారు, మళ్ళీ చెప్తా. ఇలాంటి సోమరిపోతులు అసలు దేశానికి బరువు, ఈడు ఈ భూమికే బరువు అనే సన్నాసులందరూ యేసు మతంలోకి వెళ్తారు. అవును. ఈ లోపల మా నాన్నగారు అన్నారు ఒక రోజు చూసి, ఒరే మీ ఇద్దరు పరీక్ష పాస్ అయితే అన్నవరం తీసుకెళ్ళి గుండు చేయిస్తానన్నారు. నాకు అన్నవరం వెళ్ళడం అంటే చాలా ఇష్టం, ఎందుకంటే అక్కడ మంచి గౌరవ మర్యాదలు, పైగా ప్రసాదం బాగుంటుంది, ఇన్ని గొడవలు ఉన్నాయి. అయితే మనకి ఆడపిల్లల ఫ్రెండ్స్ ఎక్కువ. అసలు అది ఆడపిల్లల ఫ్రెండ్స్ ఎక్కువ కాబట్టి మనం వ్యవహారాలన్నీ అవి కాబట్టి 10th ఎగ్జామ్ పాస్ అవ్వలేరు కాబట్టి. ఇప్పుడు వీడు చదువులో కష్టపడి చదివే మనస్తత్వం కాదు, ఆడపిల్లలతో గాలి జరిగి తిరిగేవాడు. సినిమాలకి అయ్యప్ప భజనలు ఎక్కడ బుద్ధి చెప్పండి, వీడి భక్తి ఎక్కడ వచ్చింది? మీరు అనేది కరెక్టేనండి. అయితే వీళ్ళ నాన్నగారు, వీళ్ళ అన్నలు, తమ్ముళ్ళు వాళ్ళకుంది అది,
వాళ్ళు ఫేమస్, ఈయన కాదు, ఈయన ఎదవ ఇంట్లో. వీడికి అబ్బలేదు చిన్నప్పటి నుంచి అంత భక్తి చేశానంటే వాళ్ళు చేశారు, వీళ్ళు కాదు. వాళ్ళు మండపాలు కడతంటే వీడు మహా అయితే అరటిపోతలు అందించుంటాడు అంతే. అదే భక్తి అనుకుంటున్నాడు వీడు. అంటే ఇక్కడ ఈయనకి గౌరవం దక్కలేదండి. వీళ్ళ అన్నకి వీళ్ళ నాన్నకి వచ్చినంత వాల్యూ ఇక్కడ ఈయనకి రాలా. ఎందుకంటే ఆ జ్ఞానం లేదు కదా. అక్కడ చూశాడు మీరు అన్నట్టు మెక్లారెన్స్ గ్రౌండ్ లో ఇదేదో. వీడికి జలస్ వచ్చి ఉంటది వీళ్ళ అన్నయ్యకో వాళ్ళ తమ్ముడికో. వాళ్ళు చక్కగా అయ్యప్ప భజనలు పాడుతుంటే వాళ్ళని చక్కగా గౌరవిస్తూ ఉంటే వీడిని పక్కన చూసి చూడకుండా పక్కన ఉండి అంటారు కదా, అమ్మాయి నన్ను తోసేస్తారని చెప్పి వీడు. అందుకే తోసివేయబడ్డ వాడిని యేసు అన్నాడు కదా, తోసివేశారు. ఈయన పనికిరాడని తోసేశారు. ఆయన శాట ఆయన చేతిలో ఉందంటాడు కదా యేసు. ఆ శాటలో చెరిగితే గాలికి పోయిన తారీడు, గాలికి పోయిన కంప, గాలికి పోయే కంపలు అందరినీ తగిలించుకుంటూ ఉంటారు యేసు మతం వాళ్ళు. ఏసు మాత్రం కదా, ఏసే తగిలించుకుంటాడు. యేసు తగిలించుకుంటూ ఉంటాడు. వాళ్ళతో సినిమా ప్రోగ్రామ్ 10th అయిపోయిన తర్వాత వాళ్ళ ముందు గుండేసుకు తిరగడానికి ఫీలింగ్ ఎక్కువ. అందుకని గుణక్కని అడిగిన గుణక్క, గుండు తప్పడానికి ఏదైనా ప్రార్థన ఉంటుందా? వీళ్ళు స్టాండప్ కమెడియన్స్ కూడా అయి ఉండాలి టెస్ట్ మనీ చెప్పాలంటే. అయ్యా అయి ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు బైబిల్లో చెప్పడానికి ఏం ఉండదు కదా. ఈ స్టాండప్ కమెడియన్స్ అందరూ వచ్చి వాళ్ళు ఎంటర్టైన్ చేస్తుంటే ఆ రోజుకి కాసేపు నవ్వుకుని వెళ్ళిపోతారు, లేదా కాసేపు ఆ విషయం ఎక్కించుకుని వెళ్ళిపోతారు. దానికి అలవాటు పడ్డారు ఈ సన్నాసులు. అసలు కాదు, పరీక్ష పాస్ అవ్వాలంటే ఒక ప్రార్థన కావాలంట, గుండు తప్పించుకోవాలంటే అంటే ఏంటి, బాత్రూమ్ రావాలన్నా కూడా ఒకడికి ఏదన్నా కానీ ఇప్పుడు పెళ్ళి అయితే కూడా పిల్లలు పుట్టడం కూడా ప్రార్థన ఉందని అడుగుతాడు, పని చేయడాడు. అదే మనస్తత్వం. ఏమంటారు ఇప్పుడు? నో కామెంట్స్, నాకు సంబంధం లేదు ఇందులో. అంటే మాకుంటాయండి డబ్బులను బట్టి ప్రార్థనలు, అదే అలవాటు మీద అడిగితే. బ్రాహ్మణ్స్ పూజారులని డబ్బులు పెట్టి ప్రార్థనలు అంట. హిందుత్వం. దొంగ నా కొడుకు. ఇంకా అప్పుడు మొదలు పెట్టేవాడిని, ఏ సురక్తుంజం పరీక్ష పాస్ అవ్వాలి, సురక్తుంజం కూడా తప్పాలి అనేవాడిని. నాకు అదే బాణి అలవాటు. లక్ష్మీ క్షీర సముద్ర రాజధాని హంసేంద్ర రామేశ్వరి అన్నట్టుగా రెండు కలిపేశాడు నాయన. ఇలాంటి ప్రార్థన ఎవడన్నా వింటాడా? ఇలాంటి ప్రార్థనలకు ఎవరైనా సమాధానం చెప్తారా? లోకంలో ఏ దేవుడు చెబుతాడో తెలియదు కానీ నా యేసు దేవుడు చెప్తాడు. దేవునికి స్తోత్రం. మీ దేవుడికి మూత్రం, ఆయనకి ఆత్రం, నీకు లేదు గాత్రం. అసలు అలాంటి ప్రార్థనకి ఎవడైనా సమాధానం చెప్తాడండి? నిజంగానే ఎవరు సమాధానం చెప్పరు మనిషి అయితే. ఎందుకంటే వాళ్ళు ఖాళీగా లేరు కదా, వాళ్ళు పోరంబోకులు కాదు కదా. మనిషే సమాధానం చెప్పుడు, దేవుడు ఎందుకు చెప్తాడు అసలు? యేసు చెప్పాడు అంటే. ఇలాంటి పనికిమాలిన సన్నాసులకి, ఈ పనికిమాలిన సన్నాసులకు వచ్చే పనికిమాలిన ఆలోచనలకి సమాధానం చెప్పేవాడు అంతకంటే పనికిమాలినోడు అయి ఉంటాడు. అంతేగా అంతేగా. ఆశ్చర్యం ఏంటంటే 10th క్లాస్ రిజల్ట్ వచ్చేసాయి, నేను పరీక్ష పాస్ అయిపోయాను. నేను పరీక్ష పాస్ అయిపోతే ప్రమాదం ఏంటి? నా దేవుడు గుండు కూడా తప్పించేశాడు. ఎలాగో తెలుసా అండి, నాకు కవల సోదరుడు పరీక్ష పోయింది. కాదండి, లాస్ట్ ఎపిసోడ్లో ఈయన ఏం చెప్పాడో తెలుసా? ఈయనకి నా అన్నకి ఇద్దరికి ఒడుగు వేయించారని చెప్పాడు కదా. అప్పుడు గుండు కొట్టించారు, అరగుండు కొట్టించారు. మా అన్నయ్యకి సోకులు ఎక్కువ, నాకేమో భక్తి ఎక్కువ. నేను ఏం పెద్దగా ఫీల్ అవ్వలేదు. మా మేనత్త నాకు చందనం రాసింది, అయినా నేను గాయత్రి మంత్ర ఏమంటారు ఉపాసనలో ఉన్నాను కాబట్టి నాకు ఏ సిగ్గు లేదు. నేను బస్ స్టాండ్లో అలాగే నిల్చున్నాను. కానీ మా అన్నయ్య మాత్రం ముందు 4 గంటలు ఇలా ఉంచుకున్నాడు అని చెప్పాడు. అలా చెప్పాడా? అలాగే చెప్పాడు అందులో ఆ ఎపిసోడ్లో. అవునా? ఇక్కడేం చెప్తున్నాడు, 10th పాస్ అయితే వాళ్ళ నాన్న గుండు కొట్టిస్తా అన్నాడు కదా. ఇప్పుడు మరి ఈయనకి ఆడపిల్లల ఫ్రెండ్స్ ఉన్నారంట, మరి ఒడుగు క్యారెక్టర్ మార్చినమాట. వీడికి ఆడపిల్లల ముందు సోకులు ఎక్కువ, వీడి క్యారెక్టర్ అన్నయ్యకి వేసాడు. ఇప్పుడు తమిళుడు అయ్యుండి కేరళ అలాగే వాళ్ళ అన్నయ్య క్యారెక్టర్ ఈయనకి వేసుకున్నాడు. అంటే స్క్రిప్ట్ లో సౌలభ్యం కోసం కొన్ని మార్చుకుంటూ ఉంటారు అన్నమాట టెస్ట్ మనీలో. అదొక ఎపిసోడ్ ఇదొక ఎపిసోడ్. అంటే ముందు అది చెప్పిందేమో వేరే దగ్గర, ఇది చెప్తుంది ఇంకో దగ్గర కదా. నేను 2 కలిపాను కాబట్టి అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. టెస్ట్ మనీని ఒకే రకంగా చెప్పరు అనమాట, అది అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. అప్డేట్ చేసి దాంట్లో కూడా అటు దిటు ఇటు దటు అనమాట. టెస్ట్ మనీ లిబర్టీ అండి. ఇన్ని మాటలు ఎందుకు? టెస్ట్ మనీ లిబర్టీ వాళ్ళు ఏదేం చెప్తారు. ఇప్పుడు అక్కడ వాళ్ళ అన్నయ్యకి సోకులు ఎక్కువ అన్నాడు, ఇక్కడ నాకు సోకులు ఎక్కువ అని చెప్పుకుంటున్నాడు ఆయన. వీళ్ళ అన్నయ్యకి సోకులు ఎక్కువ, వీడికి రంకులు ఎక్కువ. వెంటనే మా నాన్నగారు అన్నారు, రే ఆడి ముందు నువ్వు గుండేసు తిరిగితే ఫీల్ అవుతాడు, నువ్వు మానేమన్నావు ఏంటి? ఈ సైకోలు చూడండి, వీళ్ళ అన్నయ్యని పరీక్ష తెప్పించి వీడికి గుండు కాకుండా చూసాడండి, దానికి ఎంత క్లాప్స్ కొడుతున్నాడు. వీళ్ళందరూ నాకు అనుకోకుండా ఒకరోజు సినిమాలాడు అంటా ఉంటాడు కదా, ఆయన నమ్ముతూ ఉంటాడు. అసలు ఈ ఒక్కటే బ్యాచ్, అసలు ఈ టెస్ట్ మనీ చెప్పే వాళ్ళందరూ వాడు ఆ దొంగ బాబా అనమాట. ఈ గొర్రెలందరూ వాళ్ళే. ఆడు కూడా అంతే, మనకు దోతస్తాడు, పరలోకం తీసుకెళ్ళిపోతాడు, అదే చెప్తున్నాడు. కానీ ఆ సినిమాలో అట్లీస్ట్ ఆయన ఆ సింబల్ ఒకటే చేస్తాడండి, మాట్లాడు. ఇందులో వీళ్ళు అందులో మనకి సకల అవలక్షణాలు చూసుకోవచ్చు. అందులో ఈ పాస్టర్ల అవలక్షణాలు అన్నీ అందులో చూసుకోవచ్చు. మనం ఆయనతో చెప్పుకుందాం, మన పరిస్థితి ఆయనతో చెప్పుదాం.
అంటే నాకు గుండె తప్పియాలంటే పక్కన ఫెయిల్ చేయని చెప్పుకోవాలన్నమాట. అంటే వీళ్ళకి ఒక ధైర్యం అనమాట, తెలియని ధైర్యం. ఇప్పుడు ఏ దేవుడు అంత ఖాళీగా ఉన్నాడు కదా, మరి పొలం బోకుల్లాగా ఉంటారు కదా, పని పాట లేకుండా. మా ఏసి ఎంత ఖాళీగా ఉన్నాడు, ఇప్పుడు నేను పిలిచినా కూడా వస్తాడు. గ్యాస్ బండ్లు ఎత్తుకొస్తున్నాడు కదా, అదే ఇవన్నీ అక్కడి నుంచి డెవలప్ అయినాయి అనమాట. అసలు అది కాదు, ఇప్పుడు ఆయన ఏం నేర్పిస్తున్నాడు? ఎదుటి వాళ్ళకి మంచి జరగాలి, మనం మంచిగా ఉండాలి, ఎదుటి వాళ్ళు మంచిగా ఉండాలి, అది కదా కావాల్సింది. ఇప్పుడు అలా కాదు, మనం మంచిగా ఉండటం కోసం పక్కన నాశనం అయిపోయినా పర్వాలేదు. అదే కదా సైకో. మనకున్నటువంటి ప్రతిదీ కూడా తీర్చగలిగే మార్చగలిగే దేవుడు ఇక్కడ ఉన్నాడు. తీర్చగలిగే, మార్చగలిగే, తార్చగలిగే అని పెట్టుకో. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు కాకినాడ, పిఎస్ఆర్ జ్యువెలర్స్. వాడు తన కారు వేసుకుని వైజాగ్ నుంచి వస్తున్న కారు వెనకాల ఆడి కారు ఆపాడు. నన్ను చూసిన వెంటనే మురిసిపోయాడు. ఒరే సుబ్రహ్మణ్యం బాగున్నావా అని పలకరించాడు. సుబ్రహ్మణ్యం పేరు సుబ్రహ్మణ్యం లాజరస్, నటరాజన్ సుబ్రహ్మణ్యం లాజరస్. అప్పుడు వాడు నన్ను ఒక ప్రశ్న అడిగాడు. ఒరే ఆ భక్తిలో నువ్వు బాగా తెలుసు నాకు, ఎక్కడ చూసినా నువ్వే ఉండేవాడి, ప్రతి భజనలో నువ్వే ఉండేవాడివి, ఇప్పుడు కూడా ఎక్కడ చూసినా నీ ముఖమేరా, ఎన్ని పోస్టర్లు కనపడుతున్నాయి, ఆ దేవుడికి ఈ దేవుడికి తేడా ఏదైనా ఉందరా అని అడిగాడు. చాలా మంచి ప్రశ్న. నేను అన్నాను, ఒకటేరా తేడా, ఆ దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి, ఈ దేవుడు మన దగ్గరికి వచ్చేస్తాడు. ఎందుకంటే ఆయన దేవుడు కాదు కాబట్టి. సింపుల్ అయిపోయింది. ఆ ఎపిసోడ్లో ఉన్న మెయిన్ పార్ట్ వరకు అది అయిపోయింది. ఇంక అందులో మొత్తం సోదే ఉంది. నెక్స్ట్ ఈ ఎపిసోడ్ ఇక్కడ నుంచి కంటిన్యూషన్, ఇది ఫస్ట్ ప్లే చేశాం కదా ఆ ఎపిసోడ్, ఇక్కడ నుంచి మళ్ళీ ఇందులో ఉంటుంది. మళ్ళీ ఫస్ట్ ఎపిసోడ్ ఇది. మళ్ళీ ఫస్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ వర్షన్ అనమాట. ఇది వెనకాల చేతులు జాపినట్టుగా పెట్టారు. అదే ఆయన చూసింది మరి, ఫస్ట్లో మేఘాలు ముద్దలు అన్నాడు, చేతులు జాపాడు అన్నాడు కదా. చేతులు బొక్కలు కూడా ఉన్నాయి ఇక్కడ. అవును, గాయాలు ఉన్నాయి, బొక్కలో గాయాలు. మరి అన్ఫార్చునేట్లీ క్రిస్టియానిటీలోకి వచ్చిన ఒక దౌర్భాగ్యం ఏమిటో తెలుసా? ఫ్యానిజం. ఇక్కడ ఇదంతా ఏంటంటే ఇంకా వాళ్ళ పాస్టర్లని వాళ్ళని ఆడుకుంటాడు. అవునా? అయితే ఇక్కడ నుంచి ఇంకొక ఎపిసోడ్ చేద్దాం, ఇక్కడ తాపుదాం. అయితే ఇది మొత్తానికి ఈ లాజరస్, నటరాజన్ శర్మ శాస్త్రి అబద్ధం. వీడు అసలు కేరళ వాడు కాదు, తమిళియన్ వీడు. అంటే తమిళానికి కేరళ మలయాళీ భాషకి కూడా తేడా తెలియని సన్నాసులు వాళ్ళు ఎదురుగా ఉన్నారు అనే ధైర్యం వీడిది. వాళ్ళు ఎదురుగానే కాదు, వీడియో రికార్డ్ అవుతుంది. మొత్తం క్రైస్తవులు అందరూ ఆ వీడియో చూసినా కూడా కనిపెట్టలేరు. ఎందుకంటే అందరూ పోరంబోగ్గాళ్లే, అందరూ లో ఐక్యూ లెవెల్ గాళ్లే. ఇది టెలికాస్ట్ కూడా చేస్తున్నారు కదా, యూట్యూబ్లో కూడా వస్తున్నాయి కదా, వాళ్ళకి తెలుసు కదా ఇప్పుడు అది యూట్యూబ్లో వచ్చిద్దని. అప్పుడు ఇన్ని దొంగ సాక్ష్యాలు నడుస్తూ ఉన్నాయి. ఈ చిన్న నేను తమిళ నుంచి కేరళ మారిస్తే తప్పే ఉంది అని అక్కడ లొకేషన్ మార్చేసుకున్నాడు. నాకు తెలిసి ఆరెంజ్ కలర్ షర్ట్లో వచ్చిన ఆ టెస్టిమోనీ అంతా కూడా పాతది, లాంగ్ బ్యాక్, చాలా లాంగ్ అనుకుంటా. కొంచెం యంగ్గా ఉన్నాడు, ఇక్కడ ఓల్డ్గా కనిపిస్తున్నాడు కదా. అప్పుడు కొంచెం ఎక్కువ చెప్పినట్టున్నాడు, అంటే లిబర్టీ ఎక్కువ తీసుకున్నాడు. ఇక్కడ అంత లిబర్టీ తీసుకోకుండా కొంచెం ఇప్పుడు సిచ్యువేషన్కి తగ్గట్టుగా మార్చాడు అనుకుంటా. ఇప్పుడు బతికే ఉన్నాడు. బతికే ఉన్నాడు ఆయన. ఫోన్ నెంబర్ ఉందా? ఇవ్వలేదు. మొత్తానికి ఓవరాల్గా మనం డిసప్పాయింట్ చేయకుండా వెధవన్నర వెధవలే టెస్టిమోనీస్ చెప్తారు, పోరంబోగ్గాళ్లే యేసు మతంలోకి పోతారు అనే వాస్తవాన్ని మరొకసారి మనందరికీ రుజువు చేశాడు. నెక్స్ట్ ఎపిసోడ్ పాస్టర్లను తిట్టాడంట, అది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందేమో. మరి ఆ భాగాన్ని అంటే మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా పాస్టర్లను తిట్టాడు అంటే ఎక్కువేం తిట్టాడు. సరే, అంత ఇంట్రెస్టింగ్ లేకపోతే ఆపేద్దాం ఎక్కడితో. ఈ రంకుతనం బయటపడిపోయింది కదా. సరే, నేను చూస్తాను మిగిలిన భాగం, అందులో ఏమైనా కంటెంట్ ఉంది అంటే కొనసాగిస్తాం, లేకపోతే అవసరం లేదు, ఎక్కడితో క్లోజ్ చేసేస్తాం. మళ్ళీ ఇంకొక లుచ్చా ఆర్టిస్ట్తో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.